అమ్మా 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 ఎవరైనా కాపాడండి అమ్మా 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 సిద్ధార్థ గారు కాపాడండి అమ్మా కాపాడండి అమ్మా అమ్మా కాపాడండి అమ్మా 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 ఏమైందండి ఏమైంది తెలీదండి హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి సిద్ధార్థ గారు కొంచెం తొందరగా పోనివ్వండి సుమతి సుమతి ఏమైంది రక్తం చూసి కళ్ళు తిరిగినట్టున్నాయి ఎక్కడ కూర్చోబెట్టండి అక్కడ కూర్చోబెడదాం ఒక్క నిమిషం మీరు నాతో రండి వాట్ డాక్టర్ ఎనీథింగ్ సీరియస్ ఎస్ నౌ షీ ఈజ్ ఇన్ కోమా అంటే ఆవిడిప్పుడు కోలుకోదా 50-50 ఛాన్సెస్ స్పృహలోకి రానివ్వచ్చు లేకపోతే లేదు పల్స్ రేట్ బాగా పడిపోయింది ట్రీట్మెంట్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఉండదంటారా ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దాం ఇంప్రూవ్మెంట్ ఆ భగవంతుడి చేతుల్లోనే ఉంది ఏమండి డాక్టర్ గారు ఏమన్నారు అమ్మకి ఎలా ఉంది ఏమైందో చెప్పండి సిద్ధార్థ గారు అమ్మకేం ప్రమాదం లేదు కదా తలకు పెద్ద గాయం తగలడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయారు అంటే అమ్మిక మీరేం భయపడకండి ఆ తల్లి నాగేశ్వరి దేవి మీ అమ్మగారిని తప్పకుండా కాపాడుతుంది చాలే ఆపండి ఇంకా ఆ దైవ పేరు చెప్పి మమ్మల్ని అందరినీ చంపాలనుకుంటున్నారా నాగేశ్వరి ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అర్థం లేకుండా కాదు నిజాలు మాట్లాడుతున్నాను నా కోసం మా అమ్మ వెతుక్కుంటూ రాబట్టే కదా ఇప్పుడు ఇలా జరిగింది చూడండి మీ అమ్మగారికి ఇలా కావడానికి కారణం ఖచ్చితంగా దైవం కాదు మరెవరు
ఆవిడ దైవానికి వ్యతిరేకంగా ఏదో చేయాలనుకుని ఉండొచ్చు, అందుకే ఇలా జరిగింది. ఆపుతారా? మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడితే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నేను మర్యాద మర్చిపోతాను. అక్క వెళ్ళండి. ఇక నుంచి నా జీవితంలో దైవం అనే మాటకి స్థానమే లేదు. వెళ్ళి మరో పని ఏదైనా ఉంటే చూసుకోండి, వెళ్ళండి. గురువర్య, ఎందుకు మౌనంగా ఉన్నారు? దయచేసి మాట్లాడండి. నేను నీతో మాట్లాడే మొదటి మాట మంచి మాట అయితే బాగుంటుందని ఓపిగ్గా ఉన్నాను. కానీ నువ్వు చేసిన పనికి, నీ బుద్ధిహీనతకి నా నోటి నుంచి మంచి మాట రావడం లేదు. నేనేం తప్పు చేశాను గురువర్య? మాంత్రికానికి కావలసింది సూక్ష్మ బుద్ధి, అదే కొరబడింది నీకు. అసలు మనలాంటి వాళ్ళు అందర్నీ నమ్మినట్టుండాలే గాని నమ్మకూడదు. నువ్వు ఆ దేవకిని గుడ్డిగా నమ్మావు, ఫలితం అనుభవించావు. ఆ దేవకి నిన్ను వేదాన్ని తుపాకీతో చంపాలనుకున్నప్పుడైనా తెలుసుకోవద్దు అదెంత ప్రమాదకరమైనదని. అది కూడా ఆలోచించకుండా మళ్ళీ దాన్ని నమ్మావు. నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే అంతా సర్వనాశనమై ఉండేది. ఇన్నేళ్ల నీ శిక్షణ, మాంత్రికంపై నీకున్న పట్టుదల, నీ దీక్ష, నీ ఆశయం అంతా అంతా దేవకి తమ్ముడి చేతుల్లో మాడి మసైపోయి ఉంది. నిజమే గురువర్య, నేను తప్పు చేశాను. మీరు లేకపోతే ఈ బొందులో ప్రాణం ఉండేది కాదు. మీరు నాకు ప్రాణాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ దేవకిని కుక్క చావు చంపి దాని శవాన్ని మీ కాళ్ళ ముందు పడేస్తాను. ఇదే ఈ ఆవేశమే వద్దంటూ. ఇప్పుడు మనకు కావలసింది దేవకి శవం కాదు, నాగేశ్వరి. అది మన గుప్పెట్లోకి వచ్చే మార్గం ఆలోచించాలి. ఆ ప్రయత్నం ప్రతిసారి బెడిసికొడుతోంది గురువర్య. ఎందువల్ల బెడిసికొడుతుందో ఆలోచించావా? నాగేశ్వరిని ఎవరో ఒకరు ఏదో రకంగా కాపాడుతూనే ఉన్నారు. ముందు నాగేశ్వరిని ఒంటరిదాన్ని చెయ్యాలి. అంటే నాగేశ్వర్కి సంబంధించిన వాళ్ళందరినీ అవసరమైతే చంపుదాం. ఇప్పుడు అక్కర్లేదు. ప్రస్తుతానికి అందర్నీ మన వద్ద బందీల్ని చేద్దాం. అందువల్ల మనకి ప్రత్యేకంగా ఒరిగేదే ఉంది. వాళ్లని అడ్డు పెట్టుకుని నాగేశ్వరిని కీలుబొమ్మలా ఆడించవచ్చు. ముందు ఎవరెవరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. పరమపదం ఆడడానికి మొదటి పావుని కదిలించాలి. అదెవరో చూద్దాం.
హలో, నేనమ్మా మైత్రిని. అర్ధరాత్రి పూట చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళేవి? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? హాస్పిటల్ నుండి. హాస్పిటల్లో ఏం చేస్తున్నావు? అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయ్యో, దేవకిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? ఏమైందే? అమ్మ తలకి పెద్ద గాయమైంది. ప్రాణానికి ఏం ప్రమాదం లేదన్నారు, కానీ అమ్మ ఏమైందో చెప్పమ్మా. అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మా మైత్రి, ఏ హాస్పిటల్లో చెప్పమ్మా, నేను వెంటనే బయలుదేరి వస్తాను. వద్దమ్మా, రాత్రిపూట నువ్వు ఒంటరిగా రాలేవు. రేపు పొద్దున్నే వచ్చి చూడొచ్చులే. అమ్మమ్మ, నువ్వు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నావు. జాగ్రత్తగా ఉండు, సరేనా? ఉంటాను. సరే. నువ్వా? ఎవరో అనుకుని హడిల్ చచ్చాను. ఒరే విశ్వం, ఘోరం జరిగిపోయిందిరా. ఏమైంది? మీ అక్కయ్యని హాస్పిటల్లో ఉంచారు. అది కోమాలో ఉందట. అక్కకి ఏమైంది? ఏమో నాకు తెలియదురా. మైత్రి ఫోన్ చేసి చెప్పింది. ఏ హాస్పిటల్లో చేర్పించారట? అది నాకు పేరు చెప్పలేదురా. ఉంటే ఆ వాల్మీకిపురం చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో ఎక్కడో ఉండి ఉంటుంది. నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. నేను కూడా నీతో వస్తాను. వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు. జాగ్రత్తగా తలుపులు వేసుకో. అయిపోయింది తల్లి, అంతా అయిపోయింది. సర్పవనం శ్మశానం అయిపోయింది. దైవంకులు ఉండాల్సిన ఈ ఊళ్ళో దెయ్యాలుంటున్నాయి. నిన్ను నమ్మి బ్రతుకుతున్న ఈ ఊరి జనం బ్రతకలేక, బ్రతకటానికి మరో దారి లేక ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారు.
పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పస్తులతో ఎంతకాలమని బ్రతుకుతారు? బ్రతికినన్నాళ్ళు నిన్ను తలుచుకుని బ్రతకటానికి వాళ్ళేమన్నా సర్వసంగ పరిత్యాగులా? కేవలం సామాన్య మానవులు. ఇప్పుడు ఈ సర్పవనంలో ఒక్క చీమ కూడా లేదు. ఈ ఆలయాన్ని కాపాడుతూ వచ్చిన నీ గర్భంలోని దండ కూడా పోయింది. నాగేశ్వరి తామరపత్రాన్ని సంపాదించి నీ విగ్రహ ప్రతిష్ఠ చేస్తుందనుకుంటే యథావిధిగా తన ధ్యానానికి అంతరాయం కలిగి అంతా నిర్వీర్యం అయిపోయింది. ఇంకా ఇదంతా చూస్తూ తట్టుకునే శక్తి నాకు లేదు. ఇన్నాళ్ళు నీ ఆజ్ఞానుసారమే నడుచుకున్నాను. ఇక నువ్వు చెప్పేదాంతో నాకు నిమిత్తం లేదు. నేనేం చేయాలనేది నాకిప్పుడు బాగా తెలుసు. దేని గురించి మాట్లాడాలన్నావు? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నీతో చేతులు కలిపితే డబ్బు సంపాదించవచ్చు, నిధులు సంపాదించవచ్చు అనుకున్నాను. కానీ ఇంతవరకు సంపాదించిందేమీ లేదు. సరే, ఎప్పుడో ఒకప్పుడు నిధులు మన చేతికి రాకపోతాయి అనుకున్నాను. ఇప్పుడు ఎవడో ఒకడు కొత్తోడు వచ్చాడు. వాడికి భయపడుతూ నమస్కారాలు చేస్తున్నావు. రేపు మనం సంపాదించే నిధులు వాడు పట్టుకెళ్తే మనకు మిగిలేదే ఉంది. వేద, మర్యాదగా మాట్లాడు. ఆయన ఎవరో తెలుసా? అపారమైన మాంత్రిక శక్తులు కలిగిన మాంత్రికుడు. నువ్వు గత జన్మలో గజ దొంగగా ఉన్నప్పుడు నాగేశ్వరి విగ్రహాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించావు. ఆయన నాగేశ్వరి దేవి విగ్రహం జలం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అతను మరో జన్మెత్తాడా? దాదాపు అలాంటిదే. ఈయన గత జన్మలో ఎవరు? నువ్వు చెప్పేది నిజమా? నీకు అబద్ధాలు చెప్పి నమ్మించవలసిన అవసరం నాకు లేదు. నువ్వు మరో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మనల్ని ఆ దేవకి విశ్వం చంపబోయేటప్పుడు మన ప్రాణాల్ని కాపాడింది ఆ కందస్వామి. ఆ సంగతి గుర్తుంచుకుని విశ్వాసంగా ఉంటే మంచిది. వైదేహి, ఆ దేవకి ఎక్కడుందో చెప్పు. దాని ప్రాణాలు తీస్తాను. ఆవేశపడకు వేద. కందస్వామి చెప్పారుగా, నాగేశ్వర్ని ఒంటరిదాన్ని చెయ్యాలని. ఆయన పథకం ప్రకారమే అన్నీ చేద్దాం. అదే మనకు మంచిది. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ